హలో గైస్. సో రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది, దాని గురించి డిస్కస్ అనేది చేద్దాం. అలాగే టాటా స్టీల్ షేర్స్ యాడ్ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. రిలయన్స్ షేర్స్ గురించి అడుగుతున్నారు. అలాగే ప్రీవియస్ వీడియోస్లో కొన్ని స్టాక్స్ గురించి అడిగారన్నమాట. స్విగ్గీ, జొమాటో, సుజలాన్, అపోలో మైక్రో సిస్టమ్స్, అలాగే కొన్ని స్టాక్స్ గురించి అడిగారు. వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక మనం ఎస్టర్డే కూడా డిస్కస్ అనేది చేసాం. సో 25,750 మనకి రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే 25,450 నుంచి 25,500 నియర్ బై సపోర్ట్ అని కూడా చెప్పుకున్నాం. మార్కెట్ ఈరోజు కొంత పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, కొంత సైడ్ వేస్ మార్కెట్ నడిచింది అనమాట. మార్కెట్ పైకి వెళ్ళినా సో కొంత పాజిటివ్గా క్లోజ్ ఇచ్చిన, బట్ సైడ్ వేస్ మార్కెట్ నడిచింది, టైం డీకి నడిచింది అనమాట. సో టైం డీకి వల్ల ప్రీమియమ్స్ కూడా చాలా బాగా పడ్డాయి. సో ఆప్షన్స్లో 25,750 పైన మార్కెట్ అయితే క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. ఒకవేళ సస్టైన్ అవ్వగలిగితే రేపు మళ్ళీ కూడా 25,900 నుంచి 26,000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఫెయిల్ అయితే కనుక సో ఇమీడియట్ సపోర్ట్ మనకి 25,450 నుంచి 25,500 మనకి నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అనమాట. అలాగే మనకి రేపు మనం అబ్జర్వ్ చేస్తే కనుక రేపు మనకి మెయిన్ సపోర్ట్ రీజన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక ఒకవేళ మార్కెట్ 25,750 లెవెల్ పైన సస్టైన్ కాలేకపోతే కనుక 25,600 రేపు మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. లేదు 25,750 పైన సస్టైన్ అయితే కనుక సో ఈజీగా మనకి 25,900 అలాగే 26,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి రేపటి కోసం నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కోసం అనాలిసిస్ అనమాట, సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్. అలాగే మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో చాలామంది కొన్ని స్టాక్స్ గురించి అడిగారు అనమాట, వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా స్టీల్ గురించి అడిగారు. మనం ప్రీవియస్గా కూడా ఈ పర్టికులర్ స్టాక్ 150 రీజన్స్లో ఉన్నప్పుడు డిస్కస్ చేసాం. చాలా టైం ఆల్మోస్ట్ 1-2 months తర్వాత మంచి బ్రేక్అవుట్ వచ్చింది, చాలా బాగా పెరిగిందనమాట. ఆల్రెడీ ప్రీవియస్గా ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక షార్ట్ పీరియడ్కి అయితే స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకుని హోల్డ్ చేయండి. ఇంత హై లెవెల్స్లో టాటా స్టీల్ని బై చేయకండి, ఎందుకంటే ప్రీవియస్గా కూడా ఈ పర్టికులర్ స్టాక్ 170-180 లెవెల్స్ నుంచి అక్కడి నుంచి షార్ట్ ఫాల్ అయ్యి ఆల్మోస్ట్ 120 లెవెల్స్ దాకా వెళ్ళింది. సో ఏంటి అంటే కనుక మనకి స్టీల్ సెక్టర్ స్టాక్స్ సైక్లికల్ స్టాక్స్ అనమాట. సో ఒక సైకిల్లో మనకి మంచి పర్ఫామ్ చేస్తే మళ్ళీ పడిపోతాయి అనమాట. అందువల్ల హై లెవెల్స్లో బై చేసి లాస్లో హోల్డ్ చేయడం కన్నా కూడా బెటర్ వెయిట్ ఫర్ కరెక్షన్. మళ్ళీ ఏమైనా సరే 150-160 రీజన్స్లో వస్తే అప్పుడు అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనకి టాటా స్టీల్ గురించి అనమాట. అలాగే రిలయన్స్ గురించి అడుగుతున్నారు. సో నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి రిలయన్స్ కానీ మనకి 1500 లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి మనకి 1500 టెస్ట్ చేస్తుంది. లాస్ట్ 3 days బట్టి మనకి సో 1500 టెస్ట్ చేస్తుంది. సో అక్కడి నుంచి ఒకవేళ బ్రేక్ అయితే కనుక 1500 పైన సస్టైన్ అయితే 1550 నియర్ బై రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్. మనం ప్రీవియస్గా కూడా ఏప్రిల్ మంత్ ఆ టైంలో కూడా మనం డిస్కస్ చేసాం. సో 1200, 1150, 1200 రీజన్స్లో చాలా మంచి రీజన్స్లో ట్రేడ్ అవుతుంది. అక్యుములేట్ చేసుకోండి, చాలా బాగా పెరిగింది. మళ్ళీ కరెక్షన్లో మనకి 1350 వచ్చింది, మళ్ళీ పెరుగుతుంది అనమాట. హై లెవెల్స్లో అక్యుములేట్ చేసుకోకండి. ఆల్రెడీ ఉంటే కనుక హోల్డ్ చేయండి. ఆల్మోస్ట్ మనకి 1500 ఏమైనా బ్రేక్ అయితే కనుక సో 1550 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి రిలయన్స్ గురించి అనమాట. అలాగే ఎటర్నల్ స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. సో స్టాక్ అయితే కనుక ప్రజెంట్ మనకి 300, 320 నుంచి 350 రీజన్స్, ఈ రీజన్లోనే మనకి లాస్ట్ మనం చూస్తే కనుక సో 300 నుంచి 310, ఈ 315 రీజన్స్ నుంచి సో 350 ఈ రీజన్లోనే మనకి ట్రేడ్ అవుతుందన్నమాట. ఈరోజు కూడా అప్రాక్స్ స్లైట్ రివర్స్లో వచ్చింది. ఒకవేళ ఫర్దర్గా పెరిగితే మనకి 350 లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది సార్. అలాగే స్విగ్గీ గురించి అయితే కనుక 2-3% అడిగారన్నమాట. సో రిజల్ట్స్ బాగాలేదు, అందువల్ల ఏదైతే సో మనకి ఫ్రైడే రోజు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఆ తర్వాత ఆ కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది మనకి సో ఫర్దర్గా డౌన్ సైడ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో 400 సపోర్ట్ ఉంది. ఒకవేళ రివర్స్ వస్తే ఇక్కడ రావాలి, లేదు అనుకుంటే 375, 350 నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్స్ అనమాట. 375 కూడా మనకి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. సో ఇది ఈ 2 రీజన్స్ మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది సార్. అలాగే నెక్స్ట్ జిఎండిసి స్టాక్ నుంచి ప్రీవియస్ వీడియోలో అడిగారన్నమాట. సో జిఎండిసి చాలా షార్ప్ ర్యాలీ, ఆల్మోస్ట్ మేము 420-430 రీజన్స్లో ఈ పర్టికులర్ స్టాక్ తీసుకున్నాం, చాలా బాగా పెరిగిందనమాట. సో ప్రజెంట్ అయితే కనుక 600 రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది, స్లైట్ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. ఒకవేళ ఓవరాల్ పాజిటివ్గానే ఉంది, బట్ 600 పైన ఉన్న స్ట్రాంగ్గా మనకి క్లోజింగ్ ఇస్తే కనుక 650 లెవెల్స్ మళ్ళీ వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి జిఎండిసి స్టాక్ గురించి అనమాట. బ్యాంక్ ఆఫ్ బరోడా నెక్స్ట్ స్టాక్ చాలా మంది అడుగుతున్నారు. ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది, రిజల్ట్స్ వల్ల కూడా స్టాక్లో మొమెంటం అనేది రోజు కనిపించింది అనమాట. సో ఇంకా మనకి పిఎస్యూ బ్యాంక్స్ కొంత బాగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో పిఎస్యూ బ్యాంక్స్ కానీ కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ కొంత బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో రిమైనింగ్ ఏదైతే మీడియం స్మాల్ క్యాప్స్తో కంపేర్ చేస్తే కనుక పిఎస్యూ బ్యాంక్స్ కొంత బాగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. ఒకవేళ ఫర్దర్గా వెళ్తే మనకి 300 టెస్ట్ చేసే ఛాన్స్, ఇది కూడా బ్రేక్ అయితే కానీ 320 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి అనమాట. అలాగే సుజలాన్ స్టాక్ గురించి అడుగుతున్నారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 50-55 రీజన్లో
డిస్కస్ అనేది చేసాం. 60 రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తే ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ 60 మనకి టెస్ట్ చేస్తుంది అనమాట. 60 నుంచి పడడం జరిగింది. సో ఆ రీజన్ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి టెస్ట్ చేస్తుంది. సో ఈ రీజన్ ఏమైనా బ్రేక్ అయితే అప్పుడు మనకి 65, 67 రీజన్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి స్విట్జర్లాండ్ గురించి అనమాట. అపోలో మైక్రో సిస్టమ్స్ యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే కనుక కంప్లీట్ డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. నో స్ట్రాంగ్ సపోర్ట్ మనకి 275, ఒకవేళ 275 బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ 200, 220 లెవెల్స్ అనమాట. స్టాక్ ఆల్మోస్ట్ 130 లెవెల్స్ నుంచి చాలా బాగా పెరిగింది. సో హై లెవెల్స్లో పడుతున్నప్పుడు అక్యుములేట్ చేసుకోకండి. ఫర్దర్ పన్నియండి. స్ట్రాంగ్ రివర్సల్ ఏమైనా వస్తే అప్పుడు అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మనకి అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి అనమాట. అలాగే మనకి పెట్రోనెట్ స్టాక్ గురించి కూడా సో సమ్ పర్సన్ ప్రీవియస్ వీడియోలో అడిగారు అనమాట. సో స్టాక్ అయితే కనుక ఒక రేంజ్ బాండ్లో ట్రేడ్ అవుతుంది. సో 270 నుంచి 290 రీజన్. సో ఒక రేంజ్ బాండ్లో అయితే కనుక ఈ పర్టికులర్ స్టాక్ అయితే కనుక ట్రేడ్ అవుతుంది. అంత మొమెంటం స్టాక్లో లేదు. సో 290 ఏమైనా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు ఫర్దర్గా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్. సో ఇది మనకి పెట్రోనెట్ గురించి అనమాట. అలాగే సౌత్ ఇండియన్ బ్యాంక్ గురించి సో అడుగుతున్నారు అనమాట. చెప్పాను కదా మనకి పిఎస్యూ బ్యాంక్స్ కొన్ని స్టాక్స్ బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ కొంత బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఓవరాల్గా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 30, 28 ఆ లెవెల్స్ దగ్గర నుంచి కూడా షార్ప్ ర్యాలీ కనిపించింది అనమాట. సో ఆ తర్వాత 40 సో రెసిస్టెన్స్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి పడింది. మళ్ళీ కూడా ఈరోజు స్లైట్ రివర్సల్ వచ్చింది. ఆల్రెడీ అక్యుములేట్ చేసుకుంటే స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ అనేది చేయండి గైస్. అలాగే VPRPL స్టాక్ గురించి అడుగుతున్నమాట. సో స్టాక్ కంప్లీట్ నెగిటివ్ ట్రెండ్ నడుస్తుంది. మనం ఈ పర్టికులర్ స్టాక్ గురించి కంప్లీట్ అనాలిసిస్ కూడా చేసాం. సో ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక కంప్లీట్ నెగిటివ్ ఉంది. 100 టెస్ట్ చేస్తుంది. 100 ఏమైనా బ్రేక్ అయితే అప్పుడు వెళ్ళొచ్చు. బట్ ఫ్రెష్ ఎంట్రీస్ అయితే అవాయిడ్ చేయండి. ఈవెన్ యావరేజెస్ కూడా అవాయిడ్ చేయండి. కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఎప్పుడు కూడా యావరేజ్ చేయకండి. ఫర్దర్గా కూడా పడే ఛాన్స్ ఉంటాయి అనమాట. అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి సో ప్రీవియస్ వీడియోలో అడిగారనమాట. సో ఓవరాల్ ఇది కూడా మనకి పాజిటివ్గానే మనకి కనిపిస్తుంది అనమాట. మనం ప్రీవియస్ చూస్తే కనుక ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 55 రీజన్ టెస్ట్ చేసింది అనమాట. ఆ రీజన్ తర్వాత 60 లెవెల్కి వెళ్ళి అక్కడి నుంచి మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ టెస్ట్ చేసి అక్కడి నుంచి సెల్ ఆఫ్ అనేది క్రియేట్ అయ్యి కంటిన్యూస్ సెల్ ఆఫ్ నడిచింది. సో ఆల్రెడీ అక్యుములేట్ చేసుకుంటే హోల్డ్ చేయండి. 55 ఏమైనా బ్రేక్ అయితే 60 లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ అనమాట. స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకోండి సార్. అలాగే చెన్నై పెట్రోలియం స్టాక్ గురించి అడుగుతున్నమాట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫ్రైడే వీడియోలో కూడా డిస్కస్ అనేది చేసాం. సో థర్స్డే వీడియోలో డిస్కస్ చేసాం. సో ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. 950 టెస్ట్ చేసింది. సో 950 పైన ఒకవేళ సస్టైన్ అయితే కనుక 1050 లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్. సో ఇది మనకి చెన్నై పెట్రోలియం స్టాక్ గురించి అనమాట. అలాగే తారిల్ స్టాక్ నుంచి సో ప్రీవియస్ వీడియోలో అడిగారన్నమాట. సో సపోర్ట్ అనేది బ్రేక్ అయింది. కంప్లీట్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి సో 375 నుంచి 400 రీజన్ నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. ఓవరాల్ ట్రెండ్ ప్రెజెంట్ నెగిటివ్ ఉంది. యావరేజ్ చేసుకోకండి. బెటర్ వెయిట్ చేసి యాడ్ చేసుకోండి. సో ఇది మనకి తారిల్ గురించి అనమాట. అలాగే కోహెన్స్ లైఫ్ సైన్సెస్ ఈ పర్టికులర్ స్టాక్ గురించి అడుగుతుందన్నమాట. ఇది కూడా మనకి ఏదైతే సో కంప్లీట్ సెల్ ఆఫ్ నడుస్తుంది. ప్రీవియస్గా స్ట్రాంగ్ ర్యాలీ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయింది. ప్రజెంట్ కంప్లీట్ సెల్ ఆఫ్ నడుస్తుంది. మేజర్ సపోర్ట్ 900 టెస్ట్ చేసింది, బ్రేక్ అయింది, మళ్ళీ రీటెస్ట్ చేసి ఫెయిల్ అయ్యి కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది అనమాట. నియర్ బై సపోర్ట్ చూస్తే కనుక మనకి 700, 600 రీజన్ ప్రీవియస్గా చాలా టైం టెస్ట్ చేసి అక్కడి నుంచి బ్రేక్ అయింది కాబట్టి మనకి 600 నుంచి 700 రీజన్లో కొంత రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి కోహెన్స్ లైఫ్ సైన్సెస్ గురించి అనమాట. స్టాక్ గురించి అడుగుతుందన్నమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకి ఈరోజు స్లైట్ రివర్సల్ వచ్చింది. 550 టెస్ట్ చేస్తుంది. అంత పాజిటివ్ ఏం లేదు. సో బెటర్ వెయిట్ ఫర్ స్ట్రాంగ్ రివర్సల్. ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ 550 పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక అప్పుడు అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే ప్రస్తుతం మెడికో స్టాక్ గురించి అడుగుతుందన్నమాట. 600 లెవెల్ టెస్ట్ చేసి ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపించింది అనమాట. నెక్స్ట్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 550 రీజన్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ గైస్. మనకి ఇంద్రప్రస్థ మెడికో గురించి ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేద్దాం. సో ఇదనమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.